హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్. ఎగ్ బాయిల్ చేసిన ఎగ్ కర్రీ అన్నమాట. బాయిల్ చేసిన ఎగ్ కర్రీ అందరూ బాయిల్ చేసుకుంటారు. ఎగ్ కర్రీ అయితే చేయబోతున్నాం. మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ అయితే ఒలుచుకోవాలి క్లీన్గా. ఇదిగోండి, ఎగ్ ఒలిచి పక్కన పెట్టుకున్నాం. ఇవి ఉడికిచ్చిన ఒలుస్తున్న ఎగ్ అన్నమాట. జర పైన ఏముడుతానో చూద్దాం. ఇక్కడ ఫిష్ కబాబ్ కూడా వేయబోతున్నాం. ఫిష్ కబాబ్ ఇదిగోండి, ఎగ్ కర్రీలోకి వచ్చేసి చేయబోతున్నాం. మసాలా ముందుగానే పెట్టేసుకున్నాం. ఇది బాగా ఉడకవాలి కదా, అందుకే ముందుతోనే పెట్టేసాము. అది ఎట్లయినా ఉడికిపోతుంది. ఎగ్ ఆల్రెడీ ఉడికింది కదా, అందుకే కర్రీ అయితే ఉడకబెడుతున్నాం. ఫిష్ కబాబ్లోకి వచ్చేసి ఇది ఆనియన్ అండ్ కొత్తిమీర ఇది ఎగ్గులో కూడా వేస్తారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దోస పిండి అన్నమాట. దోస పిండి हाय अम्मू बोल, हाय बोल अम्मू, हाय हाय. हाथ हलाए हो, हाथ हलाए. బాయిల్ చేసుకున్న ఎగ్స్ అయితే ముక్కలు ముక్కలు కోసేసుకున్నాం. ఇదిగోండి, ఇలా పీసెస్ పీసెస్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కర్రీలు ఒక్కొక్క చిన్నగా వేయాలి. हमारे गैस में सोना తెలుగు कैसे बोलती हूँ ऐसा అట్లా చెప్తే మామూలు అందరూ ఒకటైతే మన భాష కొత్తగా ఉంటుంది. వాళ్ళ భాష బాగుంటుంది. కానీ అవి तमिलनाडु और बात करती कभी सुनता होता है वैसा हमारे కొంచెం కలగట్టేద్దాం. 2 minutes 3 minutes మూచి పెట్టేద్దాం తట్ట. ఇదిగోండి గన్ అన్నమాట. అదిగోండి, ఈ గన్నుతో నన్ను ఎంతగా కొట్టిందో మా అబ్బ. ఇప్పుడు మా చెల్లిని బగ్రా చేద్దాం పదండి. అదిగోండి, అమ్మో 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 గే ఏ
నెక్స్ట్ మన పక్కరమ్మ కొట్టిద్దాం. హాయ్ పక్కరమ్మ నాని డిష్ అమ్మా చుక్కే చిల్ల హఫీఫా చూసారు కదా హ్యాండ్స్ అప్ పోయి మమ్మీ హ్యాండ్స్ అప్ హ్యాండ్స్ అప్ హ్యాండ్స్ అప్. మీరు ఎప్పుడైనా ఇలా హోలీకి ఇట్లా ఆడుకున్నారు? అనేది ఫుల్ మస్తు చేసింది. ఎగ్ ఉడికిందా లేదా చూద్దాం. ఉడికింది. ఎగ్ కర్రీ అయితే ఉడికేసిందబ్బా. స్పూన్ కడకాలంట. అదిగోండి ఎగ్ అయితే ఉడికింది బాగా. మీకు ఇలా మరెన్నో వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.